హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోనస్ షేర్ ఇష్యూ ఏదైతే ఉందో దీని కాన్సెప్ట్ ఇంకా జనాలకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు, సరైన రీతిలో రీచ్ అవ్వట్లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఒక షేర్ కొంటే ఒక షేర్ వస్తుంది అనే కన్ఫ్యూజన్లో కొంతమంది, షేర్ వాల్యుయేషన్లో కన్ఫ్యూజన్ ఉంది కొంతమందికి. సో ఓవరాల్ ఈ కన్ఫ్యూజన్కి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? నో, ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదండి. బోనస్ షేర్స్ అంటే బోనస్ అంటే ఫ్రీగా ఇస్తున్నారు నీకు. ఓకే. యాక్చువల్గా డివిడెండ్ ఏమో క్యాష్ బోనస్ అంటారు దాన్ని, అంటే క్యాష్ మీకు ఇస్తున్నారు. ఇక్కడేమో క్యాష్ ఇవ్వకుండా స్టాక్స్ని బోనస్గా ఇస్తున్నారు మీకు. కాబట్టి దీంట్లో వాళ్ళు అనౌన్స్ చేసింది బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా అనమాట. ఒకటి ఉంటే మీ దగ్గర ఇంకొకటి చేరుద్ది, అంటే మీకు అప్పుడు 2 షేర్లు అవుతాయి అనమాట. చాలా మంది అనుకున్నట్టు ఏంటంటే ఇది ఇప్పుడు 3,000 రూపాయలు ఉంది కదా, ఇంకొక 3,000 రూపాయలు ఫ్రీగా వస్తేమనుకుంటారండి. అలా కాదు, అదే షేర్ 2 ముక్కలు అవుతుంది. అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ లో మీ డీమ్యాట్ అకౌంట్లో ఒక షేర్ మీ దగ్గర ఉంటే వాళ్ళు వితిన్ 1 మంత్కు 2 మంత్స్కు ఇంకొక షేర్ ఫ్రీగా ఇస్తారు కంపెనీ పాయింట్ ఆఫ్ లో. అంటే 10 రూపాయలు పేసి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. కానీ ఎక్స్చేంజ్లో ఏం చేస్తారంటే రికార్డ్ డే రోజు, ఏదైతే రికార్డ్ డే రోజు రికార్డ్ డేటింగ్ మెన్షన్ చేయలేదు, ఆ రోజు ఏం చేస్తారంటే స్టాక్ ప్రైస్ని 50% డిస్కౌంట్లో ఓపెన్ చేస్తారు. అంటే సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఇది లార్జెస్ట్ షేర్ బోనస్ అని. ఎస్, ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండి. ఎందుకంటే తెలుసుకోవచ్చు ఇది ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు దీంట్లో అంటే 677 crore షేర్ హోల్డర్స్ ఉన్నారు. అసలు ఇండియన్ జనాభా ఎంత సార్? ఇది వీళ్ళెంత? నో, ఇండియన్ జనాభా అంటే 50% ముఖేష్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది కదా టోటల్ స్టాక్స్ లో. అంటే 50% ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. రెస్ట్ ఆఫ్ ది 50 మాత్రమే ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ అనమాట. అందుకని మొత్తం షేర్ హోల్డర్స్ రిలయన్స్ లో ఉంది 677 crore స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోనస్ ఇవ్వడం ద్వారా ఆ స్టాక్స్ ఏమవుతాయి, డబల్ అవుతాయి. ఓకే. షేర్ రేట్ మాత్రం పడిపోద్ది. అంటే మార్కెట్ క్యాపిటలేషన్ మారదండి, మార్కెట్ క్యాపిటలేషన్ మారదు, సేల్స్ మారదు, నెంబరే పెరిగిద్ది. మరి బెనిఫిట్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం బెనిఫిట్ ఏం కాదండి, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, వాళ్ళ స్టాక్ రేట్ పడ్డా పెద్ద పట్టించుకోరు, పెరిగినా పెద్ద పట్టించుకోరు. బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి కదా. నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరగడం వల్ల బెనిఫిట్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో డివిడెండ్ ఇచ్చినప్పుడు నాకు ఎక్కువ డివిడెండ్ వస్తాయి కదా. అందుకని లాంగ్ టర్మ్ ఉండే ఇన్వెస్టర్స్కి మాత్రం ఇలాంటి బెనిఫిట్ ఉంటుందండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. పైగా స్టాక్ రేట్ 1,500 పడబోతుంది ఇది. ఓకే, అందుకని మీకు 1,500 2 ఉంటాయి. అట్ ది సేమ్ టైం జనరల్గా బోనస్ అన్నప్పుడు ఇండియన్ పీపుల్ మెంటాలిటీ చూసుకున్నా కూడా అదొక హుక్ అనేది పాజిటివ్ గా తీసుకుంటారు దాన్ని. బట్ ఏముండదండి, బేసికల్గా ఏదైనా సేల్స్ పెరిగి అంటే కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరిగితే తప్ప మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇండియాలో ట్యాక్స్ అనగానే భయపడ్డాం, బోనస్ అనగానే చాలా కామన్ పాయింట్. అలా స్టాక్ స్ప్లిట్ వల్ల కావచ్చు, లేదా డివిడెండ్స్ వల్ల కావచ్చు, ఇది బోనస్ షేర్స్ ఇవ్వడం వల్ల కావచ్చు. ఈవెన్ డివిడెండ్ ఇచ్చినా సరే మీ బ్యాంక్ అకౌంట్కి ఎంత అమౌంట్ వస్తుందో స్టాక్ అంత మైనస్ లో ఓపెన్ అవుతుంది ఆ రోజు. అందుకని రికార్డ్ డేట్ రోజు ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట దాంట్లో. కాబట్టి ఇమీడియట్గా మీకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఫస్ట్ టైం కాదండి రిలయన్స్ ఇవ్వటం. 2017 ఇచ్చారు లాస్ట్ టైము, అంతకుముందు 2009లో ఇచ్చారు, 1997లో ఇచ్చారు, 1983లో ఇచ్చారు, అంటే 1980లో ఇచ్చారు. అంటే ఇప్పటికే వీళ్ళు 5 times ఇచ్చారు. ఇండియాలో ఇలా ఎక్కువ సార్లు బోనస్ షేర్లు ఇచ్చిన ఘనత మాత్రం ఇప్పుడు వాళ్ళకండి. వాళ్ళు ఆల్మోస్ట్ 15 times దాకా ఇచ్చి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ సార్ ఈ క్వాంటిటీ అనేది పెరుగుతుంది కాబట్టి అదొక పాజిటివ్ విషయంగా తీసుకోవచ్చు అంటారు. అందుకని స్టాక్ ప్రైస్ మీరు చూసేటప్పుడు ఒక ఏదైనా స్టాక్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కదలలేదు అనుకోండి, ఏదైనా బోనస్ షేర్లు ఇచ్చారేమో చూసుకోండి. ఎందుకంటే బోనస్ షేర్లు ఇచ్చినప్పుడు కట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు రిలయన్స్ బోనస్ ఇచ్చిన తర్వాత షేర్స్ 1,500కి వెళ్ళిపోద్ది స్టాక్, దాని అర్థం పడిందని కాదు కదా. అందుకని హిస్టరీలో కూడా లేదు ఈ స్టాక్ ఒకప్పుడు 3,000కి వెళ్ళిందంటే ఎవిడెన్సే ఉండదు. స్టాక్స్ అన్ని రీబ్యాలెన్స్ చేస్తారు కాబట్టి అది తిరిగి 1,500కి వస్తుంది. బట్ స్టిల్ 1,600 ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది. అప్పుడు 1,600 అవ్వగానే అది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది అనమాట. అట్లా అనమాట. చిన్న లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బెనిఫిట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఎగ్జాంపుల్ మనం ఐటీసీ కనుక తీసుకున్నాం అనుకోండి, ఐటీసీలో మీరు 1970లో కనుక ఐపీఓకి వచ్చినప్పుడు కనుక దాన్ని అప్లై చేసి ఉంటే అప్పట్లో స్టాక్ ప్రైస్ 3 రూపాయలకి అమ్మారండి వాళ్ళు. మీరు కనుక ఆ టైంలో 10,000 రూపాయలు ఉంటే, ఆ టైంలో 10 రూపాయలు అది మీ దగ్గర కనుక 10,000 కనుక్కుంటే మీకు ఆల్మోస్ట్ 3,333 స్టాక్స్ వస్తాయి 3 రూపాయల మీద. ఇన్ని సంవత్సరాల్లో ఈ 30 years టైంలో వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ బోనస్ షేర్లు ఇచ్చారు, అంటే స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు. ఇన్ని చేసిన తర్వాత మొత్తం స్టాక్స్ మీ దగ్గర 13.8 crore స్టాక్స్ అయినాయండి. 13.8 crore అండి. వాళ్ళు ఒక స్టాక్ ఇచ్చే డివిడెండ్ ఎంత అంటే
₹16 ఇస్తారు ఐటీసీ వాళ్ళు. Okay. ₹16 ఇంటూ this 13.8 lakhs ఈజ్ ఈక్వల్ టు రఫ్గా more than 2 crore వస్తుంది. Of course. అంటే ఐటీసీ ఐపీఓకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక 10,000 పెట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ more than 2 crore వస్తుంది. ఇది పెరగడమే తప్ప తగ్గటాలే ఉండదండి. So, ఇలాంటి లాంగ్ టర్మ్ ఓరియంట్ గా ఆలోచన వల్ల easy గా వాళ్ళకి అది బెనిఫిట్ ఉంటుంది తప్ప benefit ఉంటుంది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ప్రైస్ వైజ్గా నీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. బట్ అన్ఫార్చునేట్లీ రిటైలర్స్ ఏంటంటే ఎమోషనల్గా ఫ్రీ అన్నట్టు ఎంటర్ అవుతారండి. 1 week అమ్మేసుకుంటూ పోతారు. Wonderful. అందుకని 1 week 10 days వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. బట్ మీరు రియల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక అయితే అండ్ మీకు అది బెనిఫిట్ ఉండొచ్చు. అందుకని స్టాక్ మీకు డబుల్ వస్తేనే కానీ స్టాక్ ప్రైస్ పడి ఎండ్ ఆఫ్ ది డే రెండు కలిపిన వాల్యూ ఒకటే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక ఇష్యూను మనం ముందుకు తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా దీని యొక్క ఇన్నర్ మీనింగ్ చాలా మందికి అర్థం కాలేదు. హోప్ఫుల్లీ ఎపిసోడ్ ద్వారా అందరికీ క్లారిఫికేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.